హాయ్ హలో నమస్తే. నిన్న రఘురామకృష్ణరాజు గారు ప్లస్ రజనీకాంత్ గారు టీవీ9లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ అనేది మనం ఒకసారి చూద్దాము. 2-3 పాయింట్లు చూద్దాము. మరి రిపిటేటివ్ కాకుండా కొత్త ఏమైనా ఉంటే 2-3 చూద్దాము. రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారో దాని ముందు నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దాని ముందు నేను నా వాట్సాప్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి అని అంటే సెర్చ్లో రావట్లేదు అన్నారు. ఒకవేళ సెర్చ్లో కొత్త ఛానల్ రాదేమో, కాబట్టి నేను ఆ లింక్ తీసి ఫస్ట్ కామెంట్లో నేను కామెంట్ చేసి ఆ లింక్ని దాన్ని ఫస్ట్ కామెంట్కే పిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అయిపోండి. రెండోది, రఘురామకృష్ణరాజు గారు ఎవరో 4-5 మీద గ్రడ్జ్ పెట్టుకొని ఆయన ఇదంతా చేస్తున్నాడని నాకు ఇంటర్వ్యూ చూసి నాకు అనిపించింది. పర్సనల్గా ఎవరికైనా కోపాలు ఉంటే, పర్సనల్ గ్రడ్జెస్ ఉంటే అది మీరు పర్సనల్గా తెలుసుకోవాలి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గబ్బు చేయడం కరెక్ట్ కాదు. అది ఎక్కడో ఆకువీడులో ఒక చిన్న సమస్యగా మీరు తీసుకోకూడదు. దాన్ని ఎక్కడో రామాలయం, అయోధ్యలో జరిగినటువంటి బాబ్రీ మసీద్ రామాలయం గొడవ అది దేశవ్యాప్తంగా అలర్లకు దారితీసింది. సో అలాగే ఇప్పుడు మీరు ఎక్కడ ఆకువీడులో చేసే గొడవ ఇటు శ్రీకాకుళం నుంచి కడప, మా అనంతపూర్ వరకు టెన్షన్ పడతారు దళితులు, దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు. ఈయన క్రిస్టియన్ అంటారు కానీ దళితుల సమస్య అది. మొత్తం కూడా టెన్షన్ పడతారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు ఎంత కూడా లింక్ అయి ఉంటాయి, ఒకదానికి ఒకటి ఎస్సీ ఎస్టీకి సర్టిఫికేట్లకి లింక్ అయి ఉంటాయి ఇవన్నీ ఈయన మాట్లాడే మొత్తం. సో కాబట్టి అంటే రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు. నీకు ఎవరో 4-5 సంబంధం ఉంటే నాలుగుతో తేల్చుకోవాలి. ఇదంతా గబ్బు చేయడం కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారికి నేను చెప్పదలుచుకుంది అది. సరే, ఆయన ఇంటర్వ్యూ మొత్తంలో ఆయన సరే గతంలోనే రిపిటేటివ్ చెప్పాడు. రిపిటేటివ్ అంటే గతంలో ఆయన చెప్పినట్టుగానే 1930లో గుడి అని రాసి ఉంది. సో కరెంటు బిల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా కొత్తగా చెప్పింది ఏం లేదు నెరేషన్కి సంబంధించి. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రజెంటేషన్ ఇచ్చాను. సో లెట్ అస్ లీవ్ దట్ పాయింట్, నెరేషన్ పాయింట్. బట్ నిన్న వీళ్ళు BBC న్యూస్ వాళ్ళు ఒక చిన్న బులెటిన్ వేస్తే చూసాను. ఆ బులెటిన్లో ఒక పెద్ద ఆయన, 70 years పెద్ద ఆయన, 67-70 years ఉన్న ఆయనకు తెలిస్తే కదా మొత్తం. ఎందుకంటే పెద్దోళ్ళు అప్పుడు 1950 నుంచి ఉంటారు కదా వాళ్ళు. సో ఆయన మొత్తం చెప్పాడు ఏం జరిగింది అనేది. ఆయన ప్రత్యక్ష సాక్షి. అతను ఏమన్నాడు ఒకసారి వినండి, దాన్ని బట్టి మనం చూద్దాం. ఆయన ఏమన్నాడు వినండి ఒకసారి. అనే దానిపై గ్రామస్తుల వాదన ఇలా ఉంది. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలండి. నాకు తెలిసి ఉండగా ఇప్పుడు కూడా ఇక్కడ రామాలయం అనేది లేదండి. అది రామాలయం కాదు, మాది కచేరీ సేవడండి. మించుమించు దానికి నేను పుట్టమూరు ఎప్పుడు కట్టుంటానండి. అది ఒక 30-35 సంవత్సరాల క్రితం ఎక్కడో శిథిలమైపోయిన చిన్న గుడి ఉంటే ఒక ఆయన ఇక్కడ పెట్టుకుంటానరా, పడైపోయింది, పడేయకూడదు, ఎక్కడ పడితే పడేయకూడదు అంటే సరే పెట్టుకోవడం మాకేంటి అని చెప్పేసి ఇప్పుడు పెట్టారండి. అది పెట్టిన 4-5 సంవత్సరాల కాడి నుంచి ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి విగ్రహాలు పెట్టాం కానీ గుడి కరెంట్ లేదు, దీన్ని కరెంటు పెట్టాలి దీన్ని అని అంటే సరే తీసుకోండి బాబా అన్న. కొన్నాళ్ళు వెలిగిందండి. వెలిగిన తర్వాత ఏం చేసిందంటే దాన్ని కరెంట్ బిల్లు కట్టగా ఏంటో కానీ దాన్ని మీటర్ కట్ చేశారు. వైర్ కట్ చేసేదానికి ఇక అప్పుడు మనకి అప్పుడు శిథిలావస్థకు వచ్చేస్తుందండి. ఇది సంవత్సరానికి ఒకసారి చూడండి వచ్చి పానకం పోతామని అన్నారు. పోసుకోవడం మాకేంటి ఎవరికైతే అంటే శ్రీరామానికి పానకం పోసుకోమని, పానకం పోసుకుని రండి లడ్డూలు ఇచ్చేవారు, తినే మా పిల్లల కాళ్ళకి పోసి వెళ్ళిపోయారు అంతే. సంవత్సరానికి మళ్ళీ వచ్చారు. అంటే వాళ్ళకి మాకున్న సత్సంబంధాలను బట్టి అవి వచ్చి పోసి వెళ్ళిపోతాను సరే పోనీ అనుకోండి. అలా పోసుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక టైంలో నేనేం చేశానంటే, మీరు పానకం పోయేటకి వెళ్ళేదండి, ఇక్కడ అందరూ మారిపోయారు, ఇంకాను మీరు పానకాలు అంటే మీ పిల్లలకి వెళ్తున్నాం కదా, మా పిల్లలకి వద్దండి, మేము అడగలేదు కదా ఏమని, మీరు తీసుకొచ్చి పెట్టారు విగ్రహాలు, మళ్ళీ తీసుకొచ్చి ఏమని తీయమంటాక మేము తీయమని అంటలేదు, వద్దండి ఎందుకు చెప్తాను అనుకోండి, మళ్ళీ పెద్దోళ్ళు మీరు మేము మొక్కలు చూసుకుని తెలాలితేనే అని అంటేనే సల్లారి సారికి వేసాను అంటే వేసుకుని వెళ్ళిపోన్నాను. నేను ఎవరికి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి అలాగే ఉందండి నీకు అక్కడ. సో ఏమర్థమైంది మీకు? ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఫస్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎలా చేస్తారు అనేది. ఫస్ట్ విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు, తర్వాత దాన్ని బ్రాండింగ్ చేస్తారు రామాలయం అని, తర్వాత దాన్ని లీగలైజ్ చేస్తారు. సో దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్. గోల్వాల్కర్ పెట్టింది అని మీ గతంలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చా. ఇప్పుడు అతనే చెప్పాడు వాళ్ళు ముందు ఒక విగ్రహం తీసుకొచ్చారట, ఈయన అడిగారట నేను ఒక విగ్రహం పెట్టుకుంటాం ఇక్కడ అని. ఈయన పెద్ద ఆయన అక్కడ 50 years నుంచి ఉన్నాడు కదా, 1950s నుంచి ఉన్న ఒక వ్యక్తి సాక్ష్యం అనమాట. పెట్టుకోండి, ఎక్కడో పాడుపడిన గుడి ఉంటే అక్కడ విగ్రహాలు అక్కడ పాడుపడిన గుడిలో పెట్టడం కరెక్ట్ కాదు, కొంతకాలం ఇక్కడ పెట్టుకుంటామని పర్మిషన్ అడిగారు. సరే పెట్టుకోండి అన్నాం మేము. ఆ పెట్టుకున్న తర్వాత స్లోగా పానకం పోయడం మొదలెట్టారు. సరే అయినా సరే 1-2 సంవత్సరాలు చూసి నెక్స్ట్ సంవత్సరం మీరు అలా పోయొద్దు అన్నాము. సరేనే వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇట్స్ వెరీ క్లియర్ కదా. అది కొత్తగా రఘురామకృష్ణరాజు వచ్చి గొడవ చేసేది ఏంది, లీగల్ పాయింట్లు పట్టుకొని. ఇట్స్ వెరీ క్లియర్ రైట్. ఆయన అడిగారు, ఆయన పర్మిషన్ ఇచ్చాడు, ఆయన వద్దన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో వెరీ క్లియర్ రైట్. ఇప్పుడు
ఇతను గుడికి సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ అతను కూడా మాట్లాడారు. ఒకసారి వినండి, అతనే ఉన్నారు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన వ్యక్తి. మీరు ఇది BBC న్యూస్లోకి వెళ్ళి చూడొచ్చు, వాళ్ళకి ఎపిసోడ్ పెట్టారు. అతనే ఉన్నాడు, ఒకసారి చూడండి. వైపు ఈ మందిరం విద్యుత్ బిల్లులో కూడా రామాలయం అని రాసి ఉంటుందని ఆ గుడి వ్యవహారాలు పర్యవేక్షించే ఆకివీడు వాసి మాణిక్యాలరావు తెలిపారు. 35 సంవత్సరాలుగా అక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామం చేస్తున్నాం. మీరనే గుంతెనమ్మ, మీరనే నందనం పండగ మీరు చేయట్లేదు కాబట్టి మేము చేసుకుంటున్నాం. మీరు చేసుకుంటే మేము రావు కదా. మా పెద్దపేట మా అదే ఏమన్నారు ఆయన, మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామనవమి చేస్తున్నాము, మీరు అనుకున్నటువంటి గొంతేనమ్మ పండగ మీరు చేయట్లేదు కాబట్టి మేము చేస్తున్నాం, మీరు అక్కడ గొంతేనమ్మ పండగ చేస్తే మేము చేయం కదా అన్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. మధ్యలో ఈయన రఘురామకృష్ణరాజు గారు కూడా అది గొంతేనమ్మ కూడా అని వాళ్ళకు కూడా తెలుసు. మీరు గొంతేనమ్మకు సంబంధించిన దాన్ని మీరు ప్రార్థన చేస్తే మేము రాము అన్నాడు. అది అంటే అర్థం వాళ్ళకి తెలిసేది రామాలయం కాదని. ఈయన కొత్తగా వచ్చేసే గొడవ ఏంటి రఘురామకృష్ణరాజు గారిది చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఈయన చేసే గొడవకి అర్థం లేదు. అనవసరంగా గొడవ చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు అని నాకైతే ఒకటి అర్థమైంది. ఓకే, ఇక కొన్ని మాటలు మాట్లాడారు, అవి ఒకసారి చూద్దామేనండి. ఈయన ఏమన్నారంటే అసలు ఇది క్యాస్ట్ సమస్య కాదు, మత సమస్య అని చెప్పడానికి ట్రై చేశాడు. బట్ ఆయన మాట్లాడిన మొత్తం కూడా క్యాస్ట్ గురించే మాట్లాడాడు. ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. రఘురామకృష్ణరాజు ఉంటే అందరూ మీరు అగ్రకుల అహంకారంతో ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు. నాకు అసలు కులం అన్న పట్టింపు ఏ మాత్రం లేదు. దళితులంటే అదే మీరు అగ్రకుల అహంకారంతో చేస్తున్నారని రజనీకాంత్ గారు అంటే ఆయన అంటారు నాకు అసలు కుల పట్టింపే లేదన్నారు. కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి SC/ST కేసు గురించి మాట్లాడుతున్నాడు. SC/ST కేసు ఎందుకు మతాలకు ఇచ్చారా కులాలకు ఇచ్చారా? లేచిన దగ్గర నుంచి SC/ST కేసు పెట్టారు, నన్ను బాధించారు, నన్ను ఇబ్బంది పెట్టారు. సింగిల్ కేసు రిజిస్టర్డ్ అంటారు SC/ST అట్రాసిటీ. అసలు SC లేదండి అక్కడ, లేరా? అని ఏమన్నారు చూడండి ఒకసారి. కారాలు చుట్టుకుని వచ్చారు. ఉండి నియోజకవర్గం అంటే చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, నాన్ కాంట్రవర్షియల్. కానీ ఇప్పుడు ఏ నియోజకవర్గం అయినా కోస్టల్ ఆంధ్రాలో చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుందండి. కొట్టి వాళ్ళు ఎవరో మీకు తెలుసు, కొట్టించుకునే వాళ్ళు ఎవరో మాకు తెలుసు. అంటే ఏంటి అర్థం? కొట్టే వాళ్ళు ఎవరో తెలుసు, కొట్టించుకునే వాళ్ళు ఎవరో మాకు తెలుసు అంటే ఎవరిని అంటున్నాడు? అక్కడ దళితులకి గొడవ. ఇప్పుడు ఆయన ఏమంటే దళితులు కొడుతుంట అంటే వాళ్ళు కొట్టించుకుంటున్నారట. ఆయన వర్షన్ అది. ఆ కొట్టి వాళ్ళు వీళ్ళు కొట్టేసి ఇందాక చెప్పినట్టు చేస్తున్నారు. ఎందుకంటే భయం. అమ్మో వాళ్ళకి చట్టం గొప్ప రక్షణ ఇచ్చింది, వాళ్ళు SC/ST అట్రాసిటీ చట్టం ఉంది, ఆడు కొడితే కొట్టించుకోవాలి, ఆడు తిడితే తిట్టించుకోవాలి అని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు ప్రజలు. దాని ప్రథమైంది ఆయన ఎంటైర్ మిషన్ ఏంటంటే SC/ST కేసుని నిర్వీర్యం చేయాలి. ఆయన ఎంటైర్ మిషన్ అదే. వాళ్ళు SC/ST కేసు పెడతామని బెదిరిస్తున్నారు. వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి. వాళ్ళ జోలికి వెళ్తే మనకి SC/ST కేసు పడిద్దని భయంలో బతుకుతున్నారు. నేను దాన్ని బ్రేక్ చేస్తున్నాను, నేను నిర్వీర్యం చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి ఎవరి మీద ఆయన యుద్ధం? SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద అతని యుద్ధం. వినండి ఆయన ఏమన్నారు. మీరు బ్రేక్ చేస్తున్నారు. చేసా బ్రోకెన్ ఇట్. ఎవడో భయపడతాలో అప్పుడు. అదే చేసా బ్రోకెన్ ఇట్. ఎవడో భయపడతలే. దేనికి? SC/ST కేసులకు ఎవడో భయపడతలే. ఎందుకు? ఆయన ఒక ఆయుధం తీసుకున్నాడు. వీళ్ళందరూ చర్చకి వెళ్తారు, SC/ST కేసు వీళ్ళకి వర్తించదు అని ఆ యొక్క పాయింట్ పట్టుకొని SC/ST కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు నేను క్రైస్తవులపై యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నాడు. బట్ అది SC/ST యాక్ట్, దానివల్ల ఎంత నిర్వీర్యం అవుతున్నది ఇతనికి అర్థం కాలేదు. ఓకే, SC/ST యాక్ట్ అనేది ఎంత ఆయుధం వీళ్ళందరికీ, ఆ ఆయుధాన్ని బ్రేక్ చేస్తున్నాడు ఇతను ఆ మతం అడ్డం పెట్టుకొని. ఎంత ప్రమాదకరమో తెలుసా అది? ఇప్పటికే దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతుంటే ఇతను చేసేటువంటి ఈ పని వల్ల దళితులకు చేతుల్లో ఉన్నటువంటి SC/ST యాక్ట్ ఆయుధం అనేది మీరు తీసేస్తారు. ఈజీగా దాడులు జరుగుతాయి. కారంచేడులో ఏం జరిగింది? వాళ్ళెవరు కారంచేడులో? వాళ్ళందరూ క్రిస్టియన్ పేర్ల మీద ఉన్న వాళ్ళే కదా. ఊచకోత జరిగింది కదా కారంచేడులో. చుండూరులో ఏం జరిగింది? వాళ్ళందరూ క్రిస్టియన్స్ కదా. ఎక్కడెక్కడైతే లక్ష్మీపేటలో జరిగిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మీద ఊచకోత దాడులు నరికేశారు వచ్చి. SC/ST కేసు కూడా
పెడితే అది కూడా ఎంతో కాలం కొట్లాడితే అప్పటికే న్యాయం జరగల. ఇప్పుడు ఇతను మతం పేరుతో అది తీసేస్తే ఇంకొక కారంచేడు, ఇంకొక ఏమంటారు లక్ష్మీపేట, ఇంకొక చుండూరు లాంటి ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తాయి కదా. ఇవన్నీ ఎస్సీ ఎస్టీ కేసు తీసేస్తే ఎవరు కావాలి? మీ లాజిక్లు ఎవరు కావాలండి? ఇదిగా మతం మారితే ఇది, మతం మారితే ఇది, ఇదంతా కదా. వాళ్ళందరూ దళితులు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసు తీసేయడం ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చుండూరులో ఉంది కూడా క్రిస్టియన్సే, కరంచేడులో కూడా క్రిస్టియన్సే. ఎంటబడి నరికి అడ్డంగా నరుక్కుంటూ పోయారు ఒక్కొక్కడిని. కనబడ్డ ఆడవాళ్ళు రేప్ చేసుకుంటూ పోయారు. నీ మతం అడ్డం వచ్చిందా వాళ్ళకి? నీ మతం కాపాడిందా వాళ్ళని? అరే వైలెన్స్కి మతం ఉండదు, కులం ఉంటుంది. మాది వైలెన్స్కి కులం పేరుతోనే దాడులు చేస్తారు. వాళ్ళకి చట్టం ఇస్తే చట్టం మీద ఏంటి ఈయన పోరాటం? రఘురామకృష్ణరాజు గారు మీ లాజిక్ కరెక్ట్ ఏమో, కానీ ఇది మీరు చేసేది చాలా అన్యాయం దళిత సమాజానికి. ఈ హ్యాస్ టు చేంజ్ ఈ స్ట్రాటజీ. మీకు ఎవరో నలుగురి మీద కోపం ఉంటే ఆ నలుగురితో తెలుసుకోండి, అంతేగాని ఇట్లా ఇది చేయటం మాత్రం కరెక్ట్ కాదు. మంచి లొకేషన్ లో ఒక అందమైన ఇల్లు, వాళ్ళ బడ్జెట్ ఇంకొకటి ఏమన్నారు తెలుసా? అనిపిస్తుంది. బట్ ఫర్ ఇంకొకటి ఏమన్నారు తెలుసా? చూడండి, ఆయన ఏమన్నారు? అంబేద్కర్ ఏమన్నా దేవుడా? అంబేద్కర్ ఏమన్నా దేవుడా అంటున్నారండి. అదే మాట మేమంటే చూడండి ఏమన్నాడు. బట్ ఇప్పుడు ఏదైతే మీ పేరుతో అంటే మిమ్మల్ని అక్కడ మీరు చేస్తున్న ఈ రామాలయ నిర్మాణ పనుల్ని అడ్డగిస్తూ జైబేం పేరుతో పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీలు చేస్తున్నారు, అడ్డగిస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు జైబీఎం అంటే ఏంటి? భీముడు కాదు కదా, అంబేద్కర్ గారే కదా, భీమరావు అంబేద్కరే కదా. జై భీమ్ అంటే భీముడు కాదు కదా, దేవుడు కాదు కదా, అంబేద్కరే కదా. అంటే అంబేద్కర్ అంత చిన్న చూపా? ఏంది అంత? అంబేద్కరే కదా, అంబేద్కర్రావు గారు కదా. అంటే ఆయన దేవుడి కంటే ఎక్కువ, భీముడి కంటే బలవంతుడు. నీకు భీముడు గొప్పేమో, మీకు రాముడు గొప్పేమో, మీకు శ్రీకృష్ణుడు గొప్పేమో, మాకు అంబేద్కర్ గొప్ప. వీళ్ళు ఉన్నారో లేదో తెలియదు, రాముడు ఉన్నాడో లేదో తెలియదు, శ్రీకృష్ణుడు ఉన్నాడో తెలియదు, వీళ్ళందరూ ఉన్నారో లేదో మాకు తెలియదు. అది మీరు చెప్పిన కథలు విన్నాం అంతే, మీరు చెప్పిన పురాణాలు విన్నారు. అంబేద్కర్ హిస్టరీ మా కళ్ళ ముందు మొన్నే చనిపోయాడు, 1956లోనే చనిపోయాడు ఆయన. ఇప్పుడు హిందూ ఫిలాసఫీలోనే చాలా ఫిలాసఫీలు ఉంటాయి. ఇలాగా సహాయం చేసిన వాడే దేవుడని నమ్మేటువంటి ఫిలాసఫీ ఉంటుంది, తల్లిదండ్రులే దేవుడని నమ్మే ఫిలాసఫీ ఉంటుంది. అసలు ఈ దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరు? ఆత్మని కళ్ళు మూసుకొని ఆత్మని పరమాత్మని తలుచుకోవడమే దేవుడని నమ్మే వాళ్ళు ఉంటారు. నాస్తికత్వం కూడా హిందూ మతం కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా హిందూ మతంలో పెద్ద ఫిలాసఫీ. అది కొన్ని వందల ఫిలాసఫీలు ఉన్నాయి. ఆ వందల ఫిలాసఫీల్లో అంబేద్కర్ని కూడా దేవుడని పూడ్చుకునే వాళ్ళు కూడా హిందువే. ఆయన అంబేద్కరే కదా అంటే అట్లా. రఘురామకృష్ణరాజు గారు కరెక్ట్ కాదు అది. మీకు రాముని మీద భక్తి ఉంటే మీరు రాముని పూజించుకోండి. అంబేద్కర్ని పూజించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హిందువులే. తల్లిదండ్రులు పూజించేవాడు కూడా హిందువే. అంటే ఈ హిందూ మత ఫిలాసఫీలు మొత్తాన్ని చంపేసి ఒక సింగిల్ ఫిలాసఫీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారా? అదే అందరిని రామభక్తులను చేయాలనుకుంటున్నారా? అది మీ మిషన్ కదా. అది నేను అదే చెప్పాను కదా, వీళ్ళ మిషన్ ఏంటి గతంలో చెప్పాను. అది కరెక్ట్ కాదు కదా. అంబేద్కర్ని అవమానించడం కరెక్ట్ కాదు. మీకేమన్నట్టు మీరు చూసుకోండి. మీరు అంబేద్కర్ జోలికి రాకండి రఘురామకృష్ణరాజు గారు. నెక్స్ట్, నేను ఏ గుడులు కడతానికి నేను వ్యతిరేకం కాదు. అక్కడ ప్రజలతో సామరస్యంగా కట్టుకోవాలి. సరే, ఎనివే నిన్న ఈయన ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరెవరు చలో ఆకువీడి అన్నారు, మీరెవరు వెళ్ళకండి. ఇంకో చెబుతున్నారు చలో ఆకువీడి అన్నారు, ఎవరు వెళ్ళకండి. అక్కడ ఎస్పీ గారు అరెస్ట్ చేస్తా అన్నారు వచ్చిన వాళ్ళని. ఓకే, ఆయన చెప్పారు మేము రెవెన్యూ అధికారులతో సాల్వ్ చేద్దాం అనుకున్నా. సాల్వ్ చేయండి. అక్కడ ప్రజలకు చెప్పి చేయండి, ఏదైనా సరే బెదిరిస్తూ చేయటం కాదు. సరే, ఈయనే అన్నారు ఈ నలుగురు రాకపోతే ప్రశాంతంగా మేము సాల్వ్ చేసుకుంటాం. చేయండి, మేము మాకు కూడా కావాల్సింది అదే. ప్రశాంతమైన వాతావరణంలో పెట్టండి, టెర్రరైజ్ చేయకండి పీపుల్ని. అది నా ఉద్దేశం. ఇంకేమన్నారు చూడండి. AI can now build a website in 90 seconds, while the only AI most people over 40 know is ChatGPT. Disappear for a month and... కాస్త ఇంగిత జ్ఞానం ఉండి చదువుకున్న ఎవరికైనా అర్థమవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నా. ఓట్ల రాజకీయం చేసేవాడు ఎవడు?
మీకు ఇంక్లూడింగ్ బీజేపీ ఈ పాయింట్ మాట్లాడతలేదు. నేను రాజకీయం చేసేవాడిని అయితే అందరు రాజకీయ నాయకుల్లాగా దీని గురించి నేను మాట్లాడుకోలేదు. ఎస్సీలు కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయ్యి రిజర్వేషన్లు తీసుకుంటారనే పాయింట్. ఆ పాయింట్ ఏ రాజకీయ నాయకుడు అందరికి తెలుసు, ఎవడో మాట్లాడతల్లా కావాలని. ఎందుకంటే ఓట్ల రాజకీయం. మీరు ఆల్మోస్ట్ 25 years నుంచి రాజకీయాలు ఉన్నారు, ఎప్పుడైనా అంశం తీసుకోలే. ఫస్ట్ టైం మీరు రామాలయం అనే అంశాన్ని తీసుకొని మీరు ముందుకు వచ్చారు. ఎందుకంటే నాకు జరిగింది అవమానం అక్కడ. అదే నా పరిస్థితి ఎలా ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఒక హిందూ అదండి, ఆయన అడ్డుకున్నారని ఆయన ఇగో హట్ అయింది. నాకు అవమానం జరిగింది, నా పరిస్థితి ఎలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే అది పర్సనల్ ఇగో మీద చేస్తున్నాడు, పర్సనల్ గ్రడ్జ్ మీద చేస్తున్నాడు ఆయన. ఓకే, అంతకంటే ఇంకేం లేదు, జస్ట్ కంప్లీట్లీ పర్సనల్ గ్రడ్జ్. ఇంకోటి ఏమన్నారు చూడండి. ఓకే, ఏదో 7-8 రకాల చర్చలు ఉన్నాయి. ఏదో అతనికి సొమ్ములు ఇచ్చిన వాడి పేరుతోటి ఆ చర్చ్ పెట్టేసి ఇదిగో అక్కడ వాళ్ళని వీళ్ళని పిలిచి ఇదిగో సండే నేను ఏదో బిర్యానీ పెడతాను ఇంకోటను, ఓకే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అక్కడ ఓ మైక్ ఎట్టేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ చదువుకుంటా ఉంటే డిస్టర్బ్ చేసేసి మైకులు ఎట్టేసి చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అక్కడ చర్చ్ పెట్టేసి మైక్ పెట్టేసి ఎంత చీప్ అండి అది. మరి అంత నీచంగా మాట్లాడితే మీ మైక్ సౌండ్లు రావా? కాదండి, మీరు చర్చిలు మైకులు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు చేసే పండగలకి మైక్ సౌండ్లు రావా? మీరు పక్కన పెట్టేటువంటి డీజే సౌండ్లకి మైకులు రావా? మీరు చేసుకునే బర్త్డేలకి, పెళ్ళిళ్ళకి, ఊరేగింపులకి, మేళాగింపులకి మైక్ సౌండ్లు రావా? ఓకే, పక్కన టీ షాప్ వాళ్ళు పెట్టే మైక్ సౌండ్లు రావా? బార్బర్ షాప్ అతను పెట్టే మైక్ సౌండ్లు రాదా? మీరు ఎడిపోయే ట్రాక్టర్లు, బస్సులకి మైక్ సౌండ్లు రావా మీకు? మీరు బైక్, కార్లు ఇవన్నీ కూడా మా సౌండ్లు రావా? ఓన్లీ చర్చ్ మీద పడతాం ఎందుకు? బేసికలీ డోంట్ లైక్ ఇట్. మీరు దాన్ని మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు కంపరంగా ఉంది. ఇష్టం లేని భార్య ఏమండి అని పిలిచినా సరే ఏరా అని పిలిచినట్టుగా వినిపించింది. ఇంక దాని పరిస్థితి అదే, ఇది ఇతని పరిస్థితి చేస్తున్నారు. ఒక చర్చ్ పెట్టాలి అనుకున్నప్పుడు కలెక్టర్కి అప్లై చేస్తే కలెక్టర్ ఆ కన్సర్న్ ఫెలోని ఆ వార్డులోనూ ఎక్కువ విలేజెస్లో ఆ వార్డులో దే విల్ టేక్ పీపుల్స్ ఒపీనియన్. ఇఫ్ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ దే ఆర్ అబ్జెక్టింగ్ ఇట్ విల్ బి డినైడ్. ఏమన్నారు? మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇఫ్ దే ఆర్ అబ్జెక్టింగ్ ఇట్ విల్ బి డినైడ్. ఎందుకు? అక్కడ చర్చిల పర్మిషన్కి నోటీస్ ఇస్తున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వడానికి ఎమ్మెల్యే డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎమ్మెల్యేకి ఏం రైట్ ఉందండి? నోటీస్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్ అధికారులు, బ్యూరోక్రాట్స్ కదా నోటీస్ ఇవ్వాలి. ఈయన ఎవరు? ఎమ్మెల్యే ఎవరు నోటీస్ ఇవ్వడానికి? నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ బ్యూరోక్రాట్స్ అయితే ఇప్పిస్తున్నాడా, ఈయన డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఇస్తున్నాడు నాకైతే తెలియదు. ఎమ్మెల్యేకి రైట్ లేదు. ఎమ్మెల్యే అనేది పరిపాలకుడు అంతే, బ్యూరోక్రాట్ కాదు అతను. నోటీస్ ఇవ్వాల్సింది బ్యూరోక్రాట్స్. ఇంకొకటి, కలెక్టర్ ఆఫీస్ పర్మిషన్ అవసరం లేదు. గతంలో కలెక్టర్ ఆఫీస్ పర్మిషన్ అవసరము, ఇప్పుడు అవసరం లేదు. చర్చిలకి కలెక్టర్ పర్మిషన్ అవసరం లేదు. గతంలో GOMS నెంబర్ 376 అని 2012లో కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు 2012 GOMS 376లో. కానీ తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి మీరు లోకల్ పంచాయతీ, మున్సిపాలిటీ, అర్బన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. మీరు జస్ట్ డైరెక్ట్గా బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉండేది కదా, ఆ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టండి అన్నారు. లోకల్ పంచాయతీ పర్మిషన్ ఇస్తాయి, కలెక్టర్ పర్మిషన్ అవసరం లేదు. సరే, అయినా నోటీస్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? బ్యూరోక్రాట్ ఇవ్వాలి, మున్సిపల్ అథారిటీలు ఇవ్వాలి, పంచాయతీ వాళ్ళు ఇవ్వాలి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వాలి. ఎమ్మెల్యేకి ఏం రైట్ ఉంది నోటీసులు ఇవ్వడానికి? చర్చిలకి ఆయనకు రైట్ లేదు. ఇది అంత గొడవ చేస్తున్నాడు ఆయన, ఊరికే గొడవ చేస్తున్నాడు అంతే. సింప్లీ రచ్చ చేస్తున్నాడు అంతే అతను, పర్మిషన్ లేకుండా. ఇంకేం మాట్లాడేది ఉండే. ఇప్పుడు ఆ ఇల్లు, ఆ కొంప మీద ఉన్న ఆ చర్చ్ చుట్టూ ఉన్న ఆ పరిధిలో ఉన్న వారందరూ క్రీస్తు భక్తులు అయ్యుండి పెట్టు ప్రైజ్ పట్టు ఓ స్కీము ఏంటంటే దీని సహనం అంటారా? డబ్బులు ఇస్తారా SC ST కేసు పెడితే? పరమతాలను నువ్వు సహించు, నీ మతాన్ని సహించని వాళ్ళని మన్నించు. వారు కొడితే కొట్టించుకోనము, తిడితే తిట్టించుకోనము అని చెప్తున్నారు మీరు. కాదు, అది కుదరదు. అది మెజారిటీ మైనారిటీ
హక్కుల కోసం కొంచెం కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి అనే ప్రజాస్వామ్యవాదుల ఆలోచనకి మీరు భిన్నంగా ఉన్నట్టు అనిపించట్లేదు? అసలు మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే నాకు నచ్చింది నేను చేస్తాను అనేదాన్ని మీరు ప్రజాస్వామ్యం అని అనుకుంటే నేనేం చేయలేను. నా దృష్టిలో ప్రజాస్వామ్యం ఈజ్ డిఫరెంట్. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఒక మైనారిటీ అయితే ఆడ మెజారిటీని కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి. ఇది ఎలా తయారైందంటే ఈ కేసు సిస్టమ్, ఈ కేసులు పెడతాం, ఎస్సీ అట్రాసిటీ కేసులు, కేసు పెట్టు ప్రైజ్ పట్టు, ఓ స్కీము. ఎఫ్ఐఆర్ కట్టాడు అనుకోండి, ముందు 40,000 50,000 ఇస్తారు. పోలీసులు కూడా ఎవరు ఫండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. అది చూసారా, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతుంటే గవర్నమెంట్ 50,000 ఇచ్చుద్దట. ఓకే, మేబీ ఈయన కంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ ఉంటే ఎస్సీ ఎస్టీ కేసు అతన్ని బాధించబడ్డాడని చెప్పేసి కోర్టు తేల్చిన తర్వాత ప్రభుత్వం కంపెన్సేషన్గా బాధితుడికి డబ్బులు ఇప్పించింది అనమాట. ఎందుకు? అతను బాధించబడ్డాడు కాబట్టి. దాన్ని ఇతను నువ్వు ప్రైజ్ పట్టు, అదే అండి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన అండర్స్టాండింగ్లో చాలా తేడా ఉంది. అంబేద్కర్ని ఆయన ఏమైనా భీముడా అని అంటాం, ఆయన ఏమో దేవుడా అంటాం. అంబేద్కర్ని ప్రైజ్ పట్టు అట్ట అంటాం, మైకులు తీసుకొచ్చి దొబ్బుతున్నారంటాం. అంటే చాలా గ్రడ్జ్గా అనిపిస్తుంది ఇతనిలో ఈ యొక్క మార్జినలైజ్డ్ సొసైటీస్ మీద. సో వెరీ క్లియర్ రైట్. కంపెన్సేషన్ అండి, అది డబ్బులు ఇప్పించడం కాదు. ఎస్సీ ఎస్టీ బాధించబడ్డ ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయిని రేప్ చేస్తే ఎవడన్నా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ అమ్మాయికి కంపెన్సేషన్గా డబ్బులు ఇప్పించేది గవర్నమెంట్. యూ హ్యావ్ టు లుక్ దిస్ యాజ్ అ కంపెన్సేషన్, నాట్ యాజ్ అ ప్రైజ్ మనీ. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇంకేం మాట్లాడదు. Imagine your 3 BHK with a balcony as spacious as 3 rooms. Here, just your balcony. ఆ షెడ్యూల్లో పెట్టిన కులాన్ని మనం షెడ్యూల్ కాస్ట్ అంటున్నాం. సో ఈ షెడ్యూల్లో సో అండ్ సో షెడ్యూల్లో పెట్టి కులం లేని మతంలోకి నువ్వు మారిపోయి ఆ మతం యొక్క విశిష్టత ఏంటి? కులం లేదు. క్రిస్టియానిటీలో గొప్పతనం ఏంటి? అసలు కులమే లేదు, అందరూ సమానం, అసలు కుల వ్యవస్థ లేదు, అదొక గొప్ప మతం. ఎస్, వీ హ్యావ్ టు అగ్రీ. మన సిద్ధాంతాలు ఇటువంటి అంటే చేవి లేని ఒక అత్యద్భుతమైన మతంలోకి నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ కుల వ్యవస్థ తీసుకెళ్ళి ఆ మతాన్ని చెడగొడతానంటావు నువ్వు. తప్పు కాదు అది. చెప్పండి సార్, అసలు మీరు చెప్పండి మీ ఒపీనియన్లో. చిన్నపిల్లల ఆర్గ్యుమెంట్, క్రిస్టియానిటీలో కులం లేదు, చిన్నపిల్లడు కూడా అర్థమైంది. ఓకే, మరి ఇంత ఇల్లాజికల్గా మాట్లాడతారే నాకైతే అర్థం కాదు. ఓకే, క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి క్రిస్టియానిటీలో రిజర్వేషన్స్ లేవు. చర్చిలో రిజర్వేషన్ ఇస్తారా? చర్చిలో ఎందుకు రిజర్వేషన్ ఎవరు? అక్కడ క్యాస్ట్ లేదు. సమాజంలో క్యాస్ట్ ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలి. వై దెర్ ఇస్ నో రిజర్వేషన్స్ ఇన్ ద చర్చ్? బికాజ్ నో క్యాస్ట్ ఇన్ ద చర్చ్. బట్ వై రిజర్వేషన్స్ ఇన్ ద సొసైటీ, గవర్నమెంట్? బికాజ్ యూఆర్ షోయింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ. నాన్ సెన్స్ చెప్పకూడదు. ఓకే, ఇదంతా కూడా నాన్ సెన్స్ చెప్తున్నారు వీళ్ళ బడుగు బలహీన వర్గాలను తొక్కడానికి, వాళ్ళని అధపాతాలను తొక్కి వాళ్ళని ఇబ్బంది పెడతానికి వీళ్ళు పెట్టి లాజిక్ క్రిస్టియానిటీలో కులం లేదని. క్రిస్టియానిటీ కులం లేకపోతే నీలో లేదా నువ్వు కదా కులం చూపిస్తుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పిల్లలు, నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను ఇది. వాళ్ళ పిల్లలు, వాళ్ళకి డ్రైవింగ్ వచ్చు, వాళ్ళు బాగా డ్రైవింగ్ చేయగలరు, వాళ్ళ పిల్లలు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయగలరు బైక్. కానీ లేదు నువ్వు హెల్మెట్ పెట్టుకొని పో రక్షణ ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? మీ పిల్లలు బాగా డ్రైవ్ చేస్తారు కదా, వాళ్ళు ఏం తప్పులు చేయరు కదా, ఎందుకు పెట్టుకొని పోతారు హెల్మెట్? ఎందుకంటే ఎదుటి వచ్చేవాడికి గుద్దుతాడేమోనని. అంటే మీ పిల్లలకి డ్రైవింగ్ వచ్చినా సరే తప్పు లేనప్పటికీ కూడా మీరు హెల్మెట్ రక్షణ కోసం పెట్టుకొని పోతారు కదా. అలాగే క్రిస్టియానిటీలో కులం లేకపోవచ్చు, బట్ వీళ్ళు సమాజంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కులం మీద వాడికి నువ్వు రక్షణ ఇవ్వాలి కదా. వాడికి కూడా ఆ క్రిస్టియన్స్ ఏమైనా బాడీ గార్డ్కి వచ్చి కాపాడతారని ఇతన్ని, పాస్టర్ వచ్చి ఇతనికి బాడీ గార్డ్ని పంపిస్తాడని సమాజంలోకి. ఏమయ్యా మన చర్చిలో కులాలు లేవు కాబట్టి నేను 2 బాడీ గార్డ్ని ఇచ్చి పంపిస్తాను, నీకు ఎక్కడ కులదారులు వస్తే మా చర్చ్ మెంబర్లు నిన్ను కాపాడతారని ఎవరు పంపిస్తారా? పాస్టర్లో
సమాజంలో ప్రొటెక్ట్ చేయరు కదా, చర్చిలోనే ప్రొటెక్ట్ చేస్తాడు అతను. చర్చిలో వారంలో 1 గంట ఉంటాడు అతను. వారంలో 1 గంట ఉన్న దానికి మిగతాదంతా సమాజంలో బతకాలి వాళ్ళు. అక్కడ మీరు చూపించేటువంటి ఈ కుల వివక్ష నుంచి దాడికి ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కేసు నిర్వీర్యం చేయడం ఏంటిది అంటే సుత్తి లాజిక్లు చెప్తున్నారు అంతా ఒకటే. సరేనండి, వీళ్ళు ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ కేసుని వీళ్ళ నిజమైన హిందువులు తీసుకుంటున్నారు, వీళ్ళు పోతే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయట. ఏమంటే నిజంగా ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసింది ఎవడంటే ప్రైవేటైజేషన్ పేరుతో కొన్ని వేల వీళ్ళు ఒకటి వీళ్ళకి అర్థం కాదు. ఈ హిందూ మతంలో ఉన్న దళితులు ఉన్నారు, వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే అరే వాడు క్రిస్టియన్ నీ ఉద్యోగం తీసుకుంటున్నాడంటే అవును నా క్రిస్టియన్ నా ఉద్యోగం తీసుకుంటున్నాడని చెప్పి వాడు పిచ్చోడు నేను ఏదో చెప్తున్నా, పిచ్చోడు హిందూ మతంలో దళితులు ఎస్సీ నా ఉద్యోగం ఒరే నాయన మీకు ఆ మాట చెప్పి ప్రైవేటైజేషన్తో నీ ఉద్యోగాలను ఎత్తేసింది వాళ్ళు వీలు కాదు. నీ తమ్ముడు ఉద్యోగం తీసుకుంటా నువ్వు కత్తిపెట్టుకుని వచ్చేస్తున్నావు, అక్కడ ప్రైవేటైజేషన్ చేసి నీ ఉద్యోగాలను ఎత్తేస్తున్నారా, వాళ్ళ మీద దాడి చేయడం మళ్ళీ ఇడుతున్నాళ్ళు. ప్రైవేటైజేషన్ పెడితే నీ ఎస్సీ ఉద్యోగాలు మొత్తం లేపేశారు. ఓకే, బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయకుండా మొత్తం జనరల్ కేటగిరీ నంచుకుని మొత్తం లేపేశారు ఎస్సీ ఎస్టీ సంబంధించి. నాట్ ఫౌండ్ సూటబుల్ తోటి పెద్ద స్కామ్ చేస్తున్నారు. నాట్ ఫౌండ్ సూటబుల్ తోటి ఎవరు క్యాండిడేట్ లేరని పీపీపీ మోడల్ తోటి ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రైవేటైజేషన్ మళ్ళీ చేశారు. జాబ్ స్కామ్ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యం చేస్తున్నారు. యూజీసీ రెగ్యులేషన్ పెడితే మొత్తం తిరగబడింది మన వీళ్ళే. ఇదంతా చేసి దీన్ని కప్పిపెట్టుకోవడానికి వాళ్ళు ఏం ఒరే మీ తమ్ముడు క్రిస్టియన్కి మారి నీ ఉద్యోగం తీసుకున్నాడంటే నువ్వు వీడి మీదకి వస్తున్నాడు అతను. ఒరే నీ ప్రైవేటైజేషన్ పేరుతోటి బ్యాక్లాగ్ పోస్టులతోటి నాట్ ఫౌండ్ సూటబుల్ తోటి జాబ్ స్కామ్లు చేసి నీ జీవితం సర్వనాశనం చేస్తుంది వాళ్ళు రాబాయి. వీళ్ళు కాదు నీ తోడబుట్టినాడు కాదు, వీళ్ళకి అర్థం కాదు, హిందువులకి దూగుతున్నారు వీళ్ళ అంతను పోయి. ఓకే సరే, ఇంతవరకు చాలు. లాస్ట్న ఇదే అన్నాడు, ఒక్క మాట విందామనండి. ఇక్కడ ఏమన్నాడు, ఈ సమాజంలో అట్టడుగు వర్గాలు, అణచివేయబడిన వర్గాలు, ఎస్సీలు వాళ్ళ కోసం తీసుకొచ్చింది రాజ్యాంగంలో రిజర్వేషన్. వాళ్ళ అణచివేతలో వాళ్ళు సప్రెస్ కాకుండా ఉండటం కోసం తీసుకొచ్చింది ఎస్సీ అట్రాసిటీ. నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటే, మీరు చెప్పేది నేను చెప్పేది ఒకటే. వారి కోసమే తీసుకొచ్చింది అంటాను నేను, వీరి కోసము కాదు అని చెప్పుచుంటేనే. ఎవరి కోసం? అదే హిందూ దళితుల కోసం తీసుకొచ్చారు, క్రిస్టియన్ దళితుల కోసం కాదని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడి క్రిస్టియను ఈడి హిందూ అని చెప్పి డిక్లేర్ చేయడానికి మీరు ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరండి? ఏమన్నా ఫైనల్గా ఒకటే మాట, ఒక భర్తతో పెళ్లి చేసుకొని అమ్మాయి ఇల్లీగల్గా వేరే వాడితో పడుకుంటే కోర్టు చెప్పింది ఆ అమ్మాయి ఇష్టం అంది. ఎవడు? ఒక అమ్మాయి పెళ్ళైన భార్య ఇల్లాలు అక్రమ సంబంధం పెట్టుకుంటే పక్కన ఆ అమ్మాయి ఇష్టం అని చెప్పి కోర్టులు తీర్పులు ఇచ్చినాయి, తప్పు కాదని. పెళ్ళి కాకుండానే లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి భార్యాభర్తల్లాగా మొత్తం చేస్తుంటే వాళ్ళ ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ క్రైమ్ కాదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది అంటున్నారు. ఓకే, సినిమాలకు పోయే స్వేచ్ఛ ఉంది, లివింగ్ రిలేషన్షిప్ స్వేచ్ఛ ఉంది, అక్రమ సంబంధాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, హోమోసెక్షువల్ స్వేచ్ఛ ఉంది, లెస్బియన్స్ స్వేచ్ఛ ఉంది, ట్రాన్స్జెండర్ స్వేచ్ఛ ఉంది, అన్నిటికీ స్వేచ్ఛ ఉంది. కానీ ఒక దళితుడు మాత్రం చర్చికి వెళ్ళటానికి, వాడు హిందువుగా ఉండి చర్చికి వెళ్ళటానికి అడ్డుకోవడానికి మీరెవడు? వాడు చర్చికి వెళ్తున్నాడు, వాడు నేను హిందువే అని చెప్తాను, నువ్వు హిందువుగానే పరిగణించాలి. మీరెవరండి? మీరు గంటల తరబడి ప్రసంగాలు ఇవ్వడానికి మీరెవరు అసలుకి? అతను ఏమంటాడు, అవునండి నేను హిందువుగానే ఉంటాను బట్ నేను చర్చికి వెళ్తున్నాను అని, జస్ట్ చర్చికి వెళ్తాను, మతం మార్చుకున్నట్టే మతం మార్చుకోండి, అంతవరకే. ఈ చెత్త మొత్తం వీళ్ళు చెప్పి చివరికి కోర్టులు జడ్జిమెంట్లు కూడా మార్చిపడేశారు. అరే స్వేచ్ఛను కోల్పోయిందండి. అరే ఒక వ్యభిచారులకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా వీళ్ళకి లేదండి, వ్యభిచారులకున్న స్వేచ్ఛ కూడా లేదు వీళ్ళకి. ఇదేం అన్యాయం అండి? ఏమండి ఈ దుర్మార్గం ఏంటి, అక్రమం ఏంటంటే దళిత సంఘాల మీద, దళిత జాతి మీద. థ్యాంక్ యూ.